దేవుడు మనకు చక్కని వాతావరణమును, అంత మాత్రమే కాకుండా దేవుని స్తుతించటానికి, గణపరచటానికి దేవుడు మనకిచ్చినటువంటి ఉన్నతమైన మందిరావరణమును, ఎటువంటి అడ్డంకులు ఆటంకం లేని మంచి వాతావరణం, చిన్న మందగా కూడుకునేటువంటి చక్కని సంఘం. మేము దూర ప్రాంతం నుంచి వస్తున్నప్పటికీ మాకు భారం అనిపించట్లా. కారణం ఏంటంటే మంద కొంచెమైనా, ఆహారం కొంచెం ఉన్నా అది ఎలా ఉండాలి? తృప్తికరంగా ఉండాలి. అది ఏం కూర, ఎలా వండారు, ఏం చేశారు అనేది కానీ తృప్తినిచ్చేదై ఉండాలి. కాబట్టి మేము పడుతున్నటువంటి శ్రమ, ప్రయాస ఎందుకో భారం అనిపించట్లా. దానికి కారణం ఇదేనేమో కదా. వాటి అందరం చక్కగా దేవుని సన్నిధిలో మరి ఈరోజు 4వ రాత్రిలో దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. దిస్ డే 4/40. ఇంకా మనము ఇంకెన్ని రోజులు ఉన్నాం? ఇంకా దాదాపు 36 రోజుల ప్రయాణం ఉంది మనకు. అంటే అందరితో ముగుస్తుందని కాదు, ప్రజెంట్ ఈ జర్నీ, ఈ సిలువ ధ్యానముల జర్నీ దేవుని మహాకృపలో చక్కగా మనము చాలామందికి ముందుగానే పిలుపునిచ్చాం. సేవకులైతేమి, విశ్వాసులైతేమి, స్వార్థ ప్రకటించాలని ఆసక్తి కలిగి వారిని ప్రేమతో ఈ లైవ్ ద్వారా కూడా ఆహ్వానిస్తున్నాం. కాబట్టి మరి ఈ రాత్రి కూడా కొద్ది మాటలు పరిశుద్ధ గ్రంథంలో నుంచి చదువుకొని ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ఒక మాటను మనము చదివితే పరిశుద్ధ లేఖన భాగాల్లో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 Corinthians chapter 6 verse 2. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించిని, రక్షణ దినమందు నిన్నాదుకొంటిని. ఆయన చెప్పుచున్నాడు కదా, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము, మా పరిచర్య నిందింపకుండు నిమిత్తము ఏ విషయములైనను అభ్యంతరమేమీ కలిగజేయక, శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలోను, అల్లర్లలోను, ప్రయాసములోను, జాగరములోను, ఉపవాసములోను మిగుల ఓర్పు గలవారమై. చాలండి. పౌలు భక్తుడు కొరింథీ సంఘములో ఉన్నటువంటి బిడ్డలతో తన పరిచర్యను గురించి తెలియజేస్తూ వచ్చున్నాడు. మా పరిచర్య శ్రమతో కూడినటువంటి పరిచర్య. ఈ పరిచర్యలో మేము ఎలా ఉన్నామో మీకు తెలియజేస్తున్నామని భక్తుడు తన పరిచర్యను గురించి తెలియజేస్తూ వచ్చాడు. మరి సమయము
కష్టాల గడగళ్ళలో గడలేని గడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా. Praise the Lord. స్తోత్రం. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశల జడిలో సడలితి విశ్వాసములో. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాశల జడిలో సడలితి దుష్టుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమమునే చూసి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, నీక శాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. నీక శాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. Praise God. నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూసుకుని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవనే చేయాలనుకున్నప్పుడు ప్రధాన యాజకుడుగా నీ అనుభవాలు నన్ను బలపరిచేయ్యా. Yes, Lord. నీ సేవలో ఎదురైన ఎన్నో సమస్యలలో నా బలమును చూసుకుని
దేవుని పరిశుద్ధ నామములో ఈ 4వ రాత్రి దేవుడు మనతో పౌలు గారి యొక్క అనుభవాలను జ్ఞాపకం చేస్తున్నాడు. పౌలు గారు తన పరిచర్యలో తను ఎంతగానో శ్రమపడుతూ చేస్తున్నటువంటి పరిచర్యను విశ్వాసులైనటువంటి కొరింథీ సంఘ బిడ్డలతో జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది చాలా భారమైన పరిచర్య. ఈ పరిచర్యలో మేము ఎన్నో శ్రమలను, ఎన్నో 6వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, దెబ్బల యందును, చెరసాలులోను, అల్లరులలోను, ప్రయాసములోను, జాగారములలోను, ఉపవాసములోను మిగుల ఓర్పు గలవారమై. ఈ పత్రికను చదువుతున్నప్పుడు నాకు ఈ పాట జ్ఞాపకానికి వచ్చింది. పరిచర్య చేస్తున్నటువంటి సేవకుల యొక్క ప్రయాస, వారి భారము, వారి శ్రమ ఎంతగా ఉంటుందో ఒక విశ్వాసులమైన ప్రతి విశ్వాసి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పరిచర్య ఎంత భారమైన పరిచర్య, సేవకులు ఎంత శ్రమపడి మన కొరకు దేవుని పనిని ఏమారు లేకుండా ప్రయాసపడుతున్నారనే విషయాన్ని ప్రతి విశ్వాసి జ్ఞాపకం చేసుకోవాలి. భారమైన పరిచర్య. అందుకంటున్నాడు, దెబ్బల యందును, చెరసాల యందును, అల్లర్లలోను, ప్రయాసములోను, జాగారములోను, ఇంకా ఉపవాసములో మిగుల ఓర్పు గలవారి. ఎవండి, సేవకుని మీరు ఎప్పుడైనా గమనించాలరో, సేవకులకు ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో బలహీన పరిస్థితులు ఎదురవుతుంటాయి. వాటన్నిటినీ ఓర్చుకొని పరిచర్యను కొనసాగించాలి. అనేక మందికి దేవుని గురించినటువంటి సువర్తమానమును ప్రకటించాలనేటువంటి ఆ తపన గురించి పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అక్కడ 3వ వాక్యం చూసినప్పుడు, మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తం ఏ విషయంలో నేను అభ్యంతరం ఏమీ కలిగజేయక శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును. పిల్లారా, మీరు గమనిస్తున్నారో లేదో తెలియదు కానీ ప్రతి సేవకునికి, నాతో సహా, మీలాంటి బాధలు, మీలాంటి శ్రమలు, మీలాంటి ఇబ్బందులు ఉంటుంటాయండి. కానీ దేవుడు సేవకునికి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే, తన ఇబ్బందులను, తన శ్రమలను, తన బాధలను పక్క నుంచి ఒక విశ్వాసిని బలపరచాలి, సంఘాన్ని బలపరచాలి, మారు మనసు లేని వారికి రక్షణ అనుభవాన్ని తేవాలి. యేసు ప్రభువారు ఏ నిరీక్షణతో సిలువపై తన మరణమును, తన రక్తమును చిందించి గాయపరచబడ్డాడో ఆ విషయాన్ని ప్రకటించాలని తపన ఎక్కువగా ఉంటుందండి. స్తోత్రం, హల్లెలూయా. నేను అనుకుంటున్నాను, అభిషేకం అంటే ఇదేనేమో. అభిషేకం అనే మాటను నేను జ్ఞాపకం చేసుకున్నప్పుడు నాకు ఈ సందర్భాల జ్ఞాపకం వస్తుంటాయి. ఆర్థికంగా ప్రతి సేవకుడు ఎంతో వెనకబడి ఉంటాడు. కుటుంబాల్లో ఎన్నో శోధనలు. ఒక్కొక్క సేవకుడిని తలుచుకున్నప్పుడు లోపల హృదయము ఎంతగా వేదన చెందుతుంటుందంటే, ఇంత కష్టతరంలో ఎందుకు ఈ సేవ చేయాలి? నాకు తెలిసిన ఒక మంచి, నాకు బాగా దగ్గర సన్నిహితుడైనటువంటి సేవకుడు, కుమారుడు బలహీన స్థితి, కుమార్తె మరణము, పరిచర్యలో సరైనటువంటి ఆర్థిక అవసరతలు లేక, కుమార్తె విషయాల్లో ఎన్నో ఇబ్బందులు పడుతూ సేవ చేస్తున్న సేవకుడిని చూసినప్పుడు, దేవా, ఇంత భారమైన పరిచర్య చేయాలటం అవసరమా? ఎవరి కొరకు ఈ ప్రయాస?
ఎందుకు ఈ ప్రయాస అని ఆలోచన చేసినప్పుడు ఇప్పుడు మనం పాడుకునే కీర్తనలో ఆ చివరి చరణం చూసావు, అది నన్ను ముందుకు తీసుకెళ్ళింది. ఆయన ప్రధాన యాజకుడుగా మన కొరకు ఆయన పడిన ప్రయాస, ఆయన చిందించిన రక్తము, ఆయనను జ్ఞాపకం చేసుకుంటున్న ఈ శ్రమల దినాల కంటే మనం పడే ప్రయాస ఏ పాటిది? మన యొక్క ఈ ప్రయాస ఏ పాటిది? పోనీలే, అంత పెద్ద ఆయన్ను మనం ఏం జ్ఞాపకం చేసుకుంటాము అని మనము మా తోటి పాలిభాగస్తున్నటువంటి పౌలు గారిని జ్ఞాపకం చేసుకుంటే ఆయన కూడా చెప్తున్నాడు, మేము శ్రమల యందు కానీ, ఇబ్బందుల యందు కానీ, ఇరుకుల యందు కానీ ఎక్కడ కూడా మేము ఏమారు లేకుండా, దాన్ని ఏది లెక్క చేయకుండా ఓర్పు కలిగిన వారమై. సేవకుడు అంటే ఎంత ఓర్పు కావాలండి? ఒక సంఘ కాపరికి ఎన్ని స్ట్రెస్లు ఉంటాయి తెలుసా? తెలీదండి, విశ్వాసులుగా మీకు తెలియదు, కానీ కాపర్లకు మాత్రమే తెలుస్తుంది. ఒకవైపు ఆర్థికంగా, ఒకవైపు మానసికంగా, ఒకవైపు శారీరకంగా, ఒకవైపు సంఘ బిడలతో అనానుకూల పరిస్థితులు, సంఘ పెద్దలతో అనానుకూల పరిస్థితులు, ఇలాంటివి ఎన్నిటినో బ్యాలెన్స్ చేసుకోవాలండి. దానికి ఏం కావాలో తెలిసిన? ఎంతంటే మిగుల ఓర్పు అన్నాడు. ఆ ఓర్పును మనము ఇంత అని చెప్పడానికి లేదు. అంతటి ఓర్పు, అంత ప్రయాస దేని కొరకని మనం ఆలోచిస్తే, రెండవ మాటలు మనం చూస్తే, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటునని ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినం. ఒక విశ్వాసి ఈ అనుకూలమైన సమయము, ఈ రక్షణకు, మారు మనసుకు, దేవుని గురించినటువంటి స్వర్తమానమును ప్రకటించుటకు, అనేక మందికి వినిపించబడుటకు దేవుడిచ్చిన ఒక మంచి సమయం. ప్రతి విశ్వాసి ఈ 40 దినాల మా ప్రయాసం ఏంటంటే, యేసు ప్రభు వారి శిలువ ధ్యానాలు ఈ రోజే జరగట్లేదండి. ఆయన మరణము దగ్గర నుంచి ఐ థింక్ 2025 సంవత్సరాల పూర్వం నుంచే జరుగుతున్నాయి. ప్రత్యేకంగా మైసెల్ఫ్, నా ప్రయాస ఏంటంటే, ఈ 40 దినాల్లో ఒక్క ఆత్మ రక్షింపబడినా చాలు. ఒక్క ఆత్మలో మారు మనస్సు అనేటువంటి ఆ ప్రస్తావన వస్తే చాలు అనేదే నా ప్రయాస. దాని కొరకే ఎంత కష్టతరమైన ముందుకు కొనసాగాలి అని ఆశపడుతున్నాం. ఇంకా పౌలు గారి మాటలు మనం వింటే 6వ వాక్యం ఒకసారి చదువు. పవిత్రతతోను, జ్ఞానముతోను, దీర్ఘశాంతముతోను, దయతోను, పరిశుద్ధాత్మ వలనను, నిష్కపటమైన ప్రేమతోను, సత్యవాక్యము చెప్పుట వలనను, దేవుని బలము వలన కూడిన కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి. అమ్మా, ఎవరు ఎన్ని అనుకున్నా, నాకు తెలిసి చాలామంది నన్నైతే తిట్టుకుంటారండి, ఖచ్చితంగా తిట్టుకుంటారు. దానికి కారణం ఏంటంటే, సత్యవాక్యమును సూటిగా చెప్పాలనేదే నా ప్రయాస. పౌలు భక్తుడు అక్కడ చక్కగా చెప్తున్నాడు, సత్యవాక్యము చెప్పుట వలన, దేవుని బలము వలనను, కుడి ఎడముల నీతి ఆయుధములు కలిగి, ఘనతల వలనను, సుకీర్తి దుష్కీర్తుల వలనను,
దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులను మమ్మును మేమే మెప్పించుకుంటున్నాం. మమ్మల్ని ఎవరు గొప్ప చేయకపోయినా ఇటువంటి పరిస్థితులన్నిటిలో మొదట దేవుడిచ్చిన పవిత్రమైనటువంటి జ్ఞానముతో, దీర్ఘశాంతముతో, ఆయన నేర్పిన దయతో, ఆయన ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ శక్తితో, నిష్కపటముగా ప్రేమలోను బోధించుటలోను, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మలోను ఎటువంటి నిష్కలంకమైనటువంటి స్థితి లేకుండా నిష్కపటముతో ప్రేమతో సత్యవాక్యమును బోధించాలనే తపన. స్తోత్రం, హల్లెలూయా. సత్యవాక్యమును బోధిస్తున్నప్పుడు చాలామందికి కష్టంగా ఉంటుందండి. సత్యాన్ని వినాలంటే కష్టమండి కదా. నిజాన్ని నమ్మాలంటే కష్టమండి. అబద్ధాన్ని తేలిగ్గా నమ్మేస్తాం, అవునా కదా? ఆలోచన చేయండి. ఎప్పుడైనా సరే నిజాన్ని నమ్మాలంటే చాలా కష్టతరమైన పని. నిజము అబద్ధము బయటకు వచ్చినంత త్వరగా నిజం రాదండి. ఎక్కడైనా గమనించండి, అబద్ధం చాలా ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోద్ది, దాని స్పీడ్ నిజానికి ఉండదు. సత్యవాక్యం ఎప్పుడు కూడా ప్రజల్లోకి వెళ్ళటం కష్టంగా ఉంటుందండి. పెట్టకథలు బాగా వెళ్ళిపోతాయి. ఈరోజు విశ్వాసి ఏం కోరుకుంటున్నాడంటే ఇవే కోరుకుంటున్నాడు. నేను ఏమాత్రం వాటికి సమయం ఇవ్వడానికి ఇష్టపడను, అస్సలు ఇష్టపడను. దేవుని వాక్యాన్ని సూటిగా ప్రజలకు తెలియజేయాలి, సత్యవాక్యాన్ని బోధించాలి. ఇది శ్రమతో కూడినటువంటి పరిచర్య. ఈ శ్రమతో కూడినటువంటి పరిచర్యను గురించి ఇంతగా ప్రయాసపడవలసిన అవసరం ఏముందండి? ఇక్కడ మనం ఇంకా మేము మోసగాండ్రమైనట్లుండి సత్యవంతులము, తెలియబడని వారమైనట్లుండి బాగుగా తెలియబడిన వారము, చవినిపోవుచున్న వారమైనట్లుండి ఇదిగో బ్రతుకుచున్న వారము, శిక్షింపబడిన వారమైనట్లుండి చంపబడని వారము, దుఃఖ పడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము, దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించు వారము, ఏమీయు లేనివాయినట్లుండు సమస్తము కలిగిన వారము. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఇది సేవకుని స్థితి. ఒక సేవకుని ప్రయాస ఎలా ఉంటుందో మీరు గ్రహించాలి. నా మాటలతో నేను రాసుకొని చెప్పట్లేదండి. నాకంటే ముందుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి భక్తుడు రాసినటువంటి మాటలు. పౌలు ఎటువంటి వాడు ఏమండి? పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎటువంటి వాడు? హింసకుడును దూషకుడును హానికరుడైనటువంటి సౌలు పౌలుగా మారిన తర్వాత తన జీవితం ఇలా తయారైపోయింది. దేవుని పిల్లలు హింసించినటువంటి సౌలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాక ఆయన స్థితి ఇలా మారిపోయింది. ఈరోజు ఆయన సాక్ష్యం మన ముందు నిలబడింది. కొరింథీ సంఘ బిడ్డలకు చెప్తున్నాడు, అమ్మ ఆలకించండి, మేము బోధిస్తున్నది సత్యవాక్యం. మా కుటుంబాల్లో మా జీవితాల్లో ఎన్నో అనానుకూల పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ దేవుని యొక్క రక్షణ స్వార్థమానమును మీకు అందించాలని ఆయన ఈ భూమిపైకి వేతించి తన యొక్క జీవితాన్ని వెలగా చెల్లించి ఈ విధముగా శిలువ ద్వారా ఆయన పొందిన గాయములను, ఆయన పొందినటువంటి మరి ఆ మరణ వేదనను మీకు తెలియజేస్తున్నాము. ఇది మీకు మిక్కిలి రక్షణ దినము, ఇది అనుకూలమైన దినము కనుక ప్రతి ఒక్కరూ వింటున్నటువంటి నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడలారా ఆలకించమని మనవి చేస్తున్నాను. మా జీవితాల గురించి మేము తెలియజేస్తున్నాము. మేము యథార్థవంతులము నీతిమంతులము మీ దృష్టి కాకపోవచ్చు. అందుకే అక్కడ పౌలు అన్నాడు, చాలా చక్కగా చెప్పాడు, మేము మోసగాండ్లమైనట్లు
ఉండి కూడా మేము సత్యవంతులం, తెలియబడని వారమైనట్లుండి అన్నీ తెలిసిన వారం. మాకేమి తెలియదని మీరు అనుకుంటున్నారేమో, మేము సమస్తము ఎరిగిన వారం, చనిపోవచ్చున్న వారమైనట్లుండి ఇదిగో మేము బ్రతుకుచున్న వారం. దానికి కారణము ఆయన సిలువను మోస్తున్నాము. మేము శిక్షింపబడిన వారమట్లుండి చంపబడిన వారము, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించేవారం. మేమెప్పుడు దుఃఖపడుతున్నట్లుగా, దరిద్రులుగా కనపడుతున్నట్లుగా, దీన స్థితిలో ఉన్నట్లుండగా, ఆర్థికముగా అన్ని విషయంలో పడిపోయిన స్థితిలో ఉన్నట్లుండగా, ఎన్నో అనానుకూల పరిస్థితులను మోస్తున్నట్లుండగా, కానీ అన్నీయు సమస్తమును మేము కలిగిన వారము. స్తోత్రం. ఒక సేవకుని యొక్క ప్రయాస, ఆ శ్రమ వెనుకున్నటువంటి పరిస్థితులను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక నా ప్రియ దేవుని సంగమా, ఆయన మనకు తెలియజేసిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఇది రక్షణ దినము, అనుకూలమైన దినము, మిక్కిలి అనుకూలమైన దినం. ఇంకా దేవుణ్ణి మీ సొంత రక్షకునిగా అంగీకరించక, ఇంకా ఆయన శిలువ ధ్యానమును గ్రహించక, ఆయన శిలువలో దాగి ఉన్న మర్మాలను ఎరుగక అన్నట్లయితే ఒక మాటను చదివి ప్రార్థన చేసుకుందాం. 5వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుదాం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. స్తోత్రం. ఇవండి శిలువ ధ్యానాలు. ఈ 40 దినాల ధ్యానాలు ఏంటంటే, ఏ పాపమెరుగని ఆయన మన పాపముల కొరకు ఆయన బలిగా అర్పించబడ్డాడు. ఆయనలో ఏ దోషము లేదు, ఏ పాపమును లేదు. మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాడని ఎరగాలి. ఇది మిక్కిలి సమయము, ఇది రక్షణ దినము, ఇది అనుకూల సమయము. ఇన్ని దినాలు ఎరగని వారు ఇంకా ఉంటే ఇప్పుడైనా గ్రహించండి. ఇప్పటికైనా మనస్సులు మారండి. పెద్దల యొక్క మనస్సులు మారాలి, యవనస్తుల మనస్సులు మారాలి. ప్రతి పురుషుడు దేవుని యొక్క సన్నిధిలో మోకరిల్లేవారుగా ఉండాలి. కుటుంబాలుగా ఈ శిలువ ధ్యానాల్లో చేరి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకు ఈ శిలువ ధ్యానాలను కొనసాగిస్తూ ఉన్నారు, క్రమము మట్టుకేనా, అందులో లోతైనటువంటి మర్మం ఏంటని గ్రహించే పిల్లలుగా, గ్రహించే కుటుంబాలుగా, గ్రహించే సంఘాలుగా ఉండాలని మరి పౌలు భక్తుడు ఆశిస్తున్నాడు. ఆ రీతిగా మేము ప్రయాసపడుతున్నాం. మొట్టమొదటగా అతి వినయముగా నేను ఇష్టపడుతున్న మాట ఏంటంటే 7వ మాట, 6:7 అంటున్నాడు, సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను కుడి ఎడముల నీతి ఆయుధములు కలిగి. స్తోత్రం. హల్లెలూయా. మేము కలిగి ఉన్న ఆయుధాలు ఏంటంటే నీతి ఆయుధాలు. సత్యవాక్యాన్ని బోధించడం వలన మాకు వస్తున్నటువంటి సమృద్ధైన బలం ఏంటంటే నీతి ఆయుధాలు. అటువంటి ఆయుధాలు కలిగి ఉపవాసములో మిగుల ఓర్పు కలిగిన వారమై, ప్రతి అల్లర్లలోనూ, ప్రతి విధమైన పరిస్థితుల్లోనూ ఓర్పు కలిగిన వారమై ముందుకు కొనసాగటానికి మాకు ముందున్నటువంటి సేవకుడు పౌలు గారిని మేము ఆదర్శంగా తీసుకుంటున్నాం. అటువంటి పరిచర్యలు కొనసాగిస్తున్నటువంటి దేవుని దాసులకు, సంఘబిడలుగా, విశ్వాసులుగా మరి ఎలా ఉండాలంటే ఆ ప్రయాసలో పాలిభాగస్తులుగా ఉండాలి, సహకరించేవారుగా ఉండాలి. వారి యొక్క వేదన ఏంటి, వారు ఎందుకొరకు ఇంతగా ప్రయాసపడుతున్నారు,
కొన్నిసార్లు సత్యవాక్యమును బోధిస్తున్నప్పుడు మనలో ప్రతి విధమైన అపవిత్రతలు ఏం చేస్తుంటాయంటే మన మనస్సులను కంట్రోల్లోకి తీసుకోలేక సేవకుని మీదకి వెళ్ళిపోతుంటాయి. ఏంది ఆయన ఇలా బోధిస్తాడు, ఏంటి ఆయన ఇలా చెప్పేస్తున్నాడు, నన్ను గురించే చెప్తున్నాడు, మా కొరకే చెప్తున్నాడు. నా ప్రియ దేవుని సంగమా, పరిశుద్ధాత్మ దేవుడు ఏమైతే మాట్లాడిస్తాడో అదే మాట్లాడతాము తప్ప వేరే విషయాలు ఎవరిని ఉద్దేశించి ఎప్పుడూ ఉండవు. రాత్రికాలం మందు చక్కని మరి ఆ వర్తమానం అందించాడు కృపారావు పాస్టర్ గారు. అయితే కంక్లూజన్ ఏంటంటే మార్పు చెందాలి, విశ్వాసి మార్పు చెందాలి, పాత జీవితాలు కడిగి వేసుకోవాలి, నూతన జీవితంలోనికి ప్రవేశించాలి, నూతన నిబంధనను మనము అనుసరించాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పాత రోత జీవితాలు కడగాలి. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉండకూడదు, మార్పు చెందాలి. మన క్రమములో మార్పు కనబడాలి, మన జీవితాల్లో మార్పు కనబడాలి. దినదినము అనుదినము మనము చేస్తున్న ఈ యొక్క విశ్వాస పోరాటములో మార్పు కలిగిన జీవితాలు అవసరం. అట్టి కృపలో, అట్టి ఆధిక్యతలో, అట్టి అనుభవములో మిగుల రక్షణ దినమునకు సిద్ధపడుతున్నటువంటి సంఘముగా, విశ్వాసులుగా ఉండాలని ఒక సేవకుడిగా, మరి దేవుని దాసునిగా మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేద్దామా? మోకరించి ప్రార్థన లేఖభవించుదాం. ప్రతి ఒక్కరూ మోకరించాలి. 2 నిమిషాలు మోకరించి, అయా నీ సన్నిధానంలో మేమున్నాము, అయ్యా ఇదిగో నీ సన్నిధిలో మమ్మల్ని ఇంతవరకు ఉంచారు. నీ మాటల ధ్యానము ప్రభువా, నీ దాసుల యొక్క ప్రయాస ఇదిగో తండ్రి పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. నాయనా, పరిచర్య నిమిత్తమై తను పడుతున్న శ్రమ దేని కొరకు, తన ప్రయాస దేని వరకు, తనపై ఇచ్చినటువంటి ఎన్నో అనానుకూల పరిస్థితులు, నిందలు, అవమానములన్నిటిని భరించినప్పటికీ మీరు మాకంటే ముందుగా ప్రధాన యాజకుడుగా ఉండి నీ పిల్లలను రక్షించుకొనుటకై, నీ పిల్లలను నీ మార్గములు నడిపించుకొనుటకై, మీరు వెళ్ళిన మార్గములు నీ సేవకులను నడిపించాలని మీరు ఆశపడినటువంటి విధానాన్ని ఈరోజు మేము జ్ఞాపకం చేసుకున్నామయ్యా. శ్రమల మధ్యలో జరుగుతున్న పరిచర్యలు నాయన, ఇదిగో తండ్రి, ఈ రీతిగా ఆయా సంఘాల్లో ఎంతమంది సేవకులు ప్రభువా శ్రమల మధ్యలో పరిచర్యలను కొనసాగిస్తున్నారు. అటువంటి మిగుల ఓర్పు కలిగిన వారై మమ్మల్ని మేమే తగ్గించుకున్నట్టు నీ ఎడల మేము బలవంతులుగాను, లోకములో వెలువేయబడిన వారమైనప్పటికీ నీ ఎడల ప్రభువా విలువ కలిగిన వారుగా మమ్మల్ని ఇస్తున్నందుకై స్తోత్రాలు. ఇదిగోనైనా ఈ 4వ రాత్రి నీ బిడ్డలతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన సంగతులను బట్టి స్తోత్రాలు. మార్పు లేని జీవితాలకు మార్పులను దయచేయండి. అపవిత్రత ఉన్న బిడ్డలను ఆయన అపవిత్ర నుంచి తొలగించండి. అజ్ఞానములు ఉన్నటువంటి బిడ్డలకు జ్ఞానమును దయచేయండి. ఇది రక్షణ దినము, ఇది అనుకూలమైన దినము, ఇది మిక్కిలి ప్రభువా రక్షణలో నడిపించేటువంటి ఒక మార్గం అని ఎరిగి అనేక మంది కుటుంబాలుగా చేరి ఈ 40 దినాల్లో ఒక నూతన జీవనములోనికి బిడ్డలను నడిపించమని ఇంతవరకు ప్రభువా నీ బిడ్డలతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, నాయన ఇంతవరకు తండ్రి మీరు నడిపించిన విధానాల్ని పరిశుద్ధాత్ముడా నీ సేవకుడికి మీరు అండగా, నీడగా, తోడుగా నిలబడి సత్యవాక్యమును సత్యముగా బోధించుటకు మీరు ఇచ్చిన పరిశుద్ధాత్మ జ్ఞానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ మా ప్రియుడు, మా రక్షకుడు, నజరేయుడైన యేసయ్య ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామములో ప్రార్థించి మనవులన్నీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. త్రియేక దేవుని కృపా కాపుదల చేరి వచ్చిన సంగమునకు సకల పరిశుద్ధులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం ఆయన కృపతోడై నడిపించునుగాక. ఆమేన్.